మన ఛానల్కు స్వాగతం. మా వీడియోలోకి ప్రవేశించే ముందు దయచేసి మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మహాభారతాన్ని ఎందుకు అనుసరించాలి? మహాభారతం కేవలం ఒక కథ కాదు, ఇది మన జీవితానికి మార్గదర్శకం. ఈ వీడియోలో మహాభారతాన్ని అనుసరించడానికి కారణాలను పరిశీలిద్దాం. సంస్కృతి. మహాభారతం మన భారతీయ సంస్కృతిలో ముఖ్యమైన భాగం. ఇది కళ, సాహిత్య మరియు సంప్రదాయాల ద్వారా మన సంస్కృతిని ఉంచుతుంది. నైతిక పాఠాలు. మహాభారతం ధర్మమధర్మం వంటి శాశ్వత నైతిక పాఠాలను నేర్పిస్తుంది. ఇది మన జీవితంలో మంచి మరియు చెడు మధ్య వివక్షతో ఎలా నిర్ణయించాలో స్ఫూర్తినిస్తుంది. ఆధ్యాత్మిక అభివృద్ధి. మహాభారతంలో ఉన్న భగవద్గీత వంటి ఆధ్యాత్మిక బోధనలు మన జీవిత లక్ష్యాన్ని మరియు ధర్మాన్ని అర్థం చేసుకోవడంలో సహాయపడతాయి. మనలాంటి పాత్రలు. మహాభారతంలోని పాత్రలు మన భావోద్వేగాలు, ఆశలు మరియు పోరాటాలను ప్రతిబింబిస్తాయి. ఇవి మనతో సంబంధం కలిగి ఉంటాయి మరియు మన స్వంత అనుభవాలను ప్రతిబింబిస్తాయి. సాహిత్య సంప్రదాయం. మహాభారతం అనువాదంలో తెలుగు కవులు నన్నయ్య, తిక్కన వంటివారు ఎంతో కృషి చేశారు. దీన్ని అనుసరించడం మన సాహిత్య సంప్రదాయాన్ని కాపాడుతుంది. సామాజిక సమైక్యత. మహాభారతానికి సంబంధించిన పండుగలు మరియు ఆచారాలు మన సమాజాన్ని సాంఘికంగా బంధిస్తాయి. దీనిని అధ్యయనం చేయడం ద్వారా మనం సామాజిక బంధాలను బలపరుస్తాము. ఈ వీడియోను వీక్షించినందుకు ధన్యవాదాలు. మీరు ఈ వీడియోను ఆనందించినట్లయితే దయచేసి లైక్ చేసి, షేర్ చేయండి. మీ మద్దతు మాకు మరిన్ని ఆసక్తికరమైన మహాభారత కథలను తీసుకురావడానికి సహాయపడుతుంది. మరింత ఆసక్తికరమైన మహాభారతం కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.